హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించిన సంస్థలో అసోసియేట్ ఉద్యోగాలకి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇంతవరకు నోటిఫికేషన్ ఎవరికీ తెలియదు. ఫస్ట్ నేనే మీకు ఈ జాబ్ డీటెయిల్స్ చెప్తున్నాను. సో ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్ మీకు సర్టిఫికేట్స్ని వెరిఫికేషన్ చేసి జాబ్స్ ఇస్తున్నారు. 25,000 వరకు సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళందరూ కూడా అప్లికేషన్ వాళ్ళకి ఈమెయిల్ ద్వారా సెండ్ చేస్తే సరిపోతుంది. సో వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా పంపించాలి అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక స్మాల్ రిక్వెస్ట్, మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి. సో తప్పనిసరిగా వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో టెక్స్ట్ బుక్ ప్లాట్ఫామ్ వాళ్ళు 1PASS అని చెప్పేసి మీ యొక్క ప్రిపరేషన్కి హెల్ప్ అయ్యే విధంగా ఈ యొక్క ప్యాకేజీని అయితే తీసుకొచ్చారు. ఇందులో మీకు బ్యాంక్, రైల్వే, SSC అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మీకు ఇందులో 150,000కి పైగా మార్క్ టెస్ట్లు ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్, లైవ్ క్లాసెస్, రికార్డెడ్ కోర్సెస్, స్టడీ నోట్స్ అండ్ PDFs, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, డౌట్ సాల్వింగ్ సెషన్స్ ఉంటాయి. మీరు మీ యొక్క ప్రిపరేషన్కి సంబంధించి మీ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ కూడా చెక్ చేసుకోవచ్చు. డైలీ కరెంట్ అఫైర్స్, అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ 1PASS తీసుకుంటే సరిపోతుంది. ఇందులో మీకు మీ ప్రిపరేషన్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది. జస్ట్ 439 రూపీస్కే 1 ఇయర్ వరకు కూడా మీకు ఇక్కడ వ్యాలిడిటీ ఇస్తున్నారు. ఇంకా మీరు FRJ10 కోడ్ని యూజ్ చేస్తే ఇంకా మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఈ ఆఫర్ ఈ రోజు మాత్రమే లాస్ట్ డేట్ కాబట్టి వెంటనే ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. సో ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో తప్పనిసరిగా ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. వెళ్ళినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో పనిచేస్తున్న మన హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఈ యొక్క IIT హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ సంస్థ నుంచి ఒక ఆపర్చునిటీ వచ్చింది. సో మనకి ప్రజెంట్ వీళ్ళు రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించినటువంటి జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో వీటికి మీకు ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు చూడండి. Candidates will be shortlisted based on the eligibility criteria, academic record and relevant experience అని చెప్పేసి ఇచ్చారు. అయితే ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే ఎక్స్పీరియన్స్ అనేది కావాలి అని చెప్పేసి ఏమనుకుంటారు. అలా అవసరం లేదు. మనకి ఫ్రెషర్స్ అందరూ కూడా జాబ్స్కి ఎలిజిబుల్ అనమాట. సో మీకు సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారు. అకాడమిక్ రికార్డ్ అంటే మీ క్వాలిఫికేషన్ వచ్చిన మార్కుల ఆధారంగా. సో ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ఇంటిమేటెడ్ త్రూ ఈమెయిల్. అంటే మీరు ఏదైతే ఈమెయిల్ త్రూగా వాళ్ళకి అప్లికేషన్ పంపిస్తారో సో అప్లికేషన్ పంపించిన దాన్ని బట్టి అప్లికేషన్ని మీరు వాళ్ళు ఏం చేస్తారంటే షార్ట్ లిస్ట్ చేస్తారు. సో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మీకు ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ కండక్ట్ చేయబోతున్నారు. అక్కడ కూడా మీకు హైదరాబాద్కి వెళ్ళాల్సినటువంటి పని లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చాలా దూరం నుంచి వాళ్ళు ఒకరికి ఇంటర్వ్యూకి వెళ్ళాల్సినటువంటి పని లేదనమాట. చక్కగా మీరు ఇంట్లో ఉండి ఈమెయిల్కి కనుక మీరు ఒక షార్ట్ లిస్ట్ అయ్యారు అని చెప్పేసి మెసేజ్ వస్తే మీరు ఇంటి నుంచే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. లైక్ మనకి జూమ్ మీటింగ్ ద్వారా కానీ వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రాసెస్ త్రూగా మన రిక్రూట్మెంట్కి అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. దాని తర్వాత డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళు రిక్వెస్ట్ని బట్టి మీ క్వాలిఫికేషన్కి సంబంధించి మార్క్ షీట్స్, టెస్టిమోనియల్స్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, ప్రూఫ్ ఆఫ్ ఏజ్ ఇవన్నీ కూడా మీరు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్స్ అండ్ మీ క్వాలిఫికేషన్కి సంబంధించి ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ ఉండే విధంగా అన్నీ కూడా మీరు వాళ్ళు చెప్పినటువంటి లొకేషన్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో అప్లై చేయడానికి మాత్రం మనకి చాలా టైం అయితే ఉంది. సో లాస్ట్ డేట్ చూడండి 31st జూలై. సో మనకి ఇంకా దాదాపు 2 monthsకి పైగానే టైం ఉంది. సో మనకి చాలా టైం ఉంది కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయకుండా కేర్ఫుల్గా అప్లికేషన్స్ పంపించేసేటువంటి ప్రయత్నం చేయండి. ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం 18 నుంచి 30 years లోపు ఏజ్ ఉండాలి. అప్లికేషన్ ప్రాసెసర్ వచ్చేసి ఇక్కడ జాగ్రత్తగా అయితే వినండి. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఎలా ఉంటుందంటే మీ యొక్క రెజ్యూమే ఉంటుంది కదా, లేటెస్ట్ CV అంటే కరికులం విటే అంటాము, రెజ్యూమే అంటాము. సో మీ యొక్క రెజ్యూమేని విత్ మార్క్స్ పర్సంటేజ్ ఇన్ ఈచ్ అకాడమిక్ ప్రోగ్రామ్, ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, పబ్లికేషన్ లిస్ట్ ఇవన్నీ కూడా మీరు ఏం చేయాలంటే అప్లికేషన్ ఫామ్ మీరు పంపేటప్పుడు మీ యొక్క రెజ్యూమే కరికులం వీటేలో ఇవన్నీ కూడా యాడ్ చేయాలి డీటెయిల్స్ అనేవి. అలాగే మీకు క్వాలిఫికేషన్కి సంబంధించి డాక్యుమెంట్స్, ఒరిజినల్స్ ఇవన్నీ కూడా మీరు స్కాన్ చేసి వాటిని మనకి ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి పంపించాలన్నమాట. సో మెయిల్ ఐడి వచ్చేసి vineethnb@csc.iith.ac.in.
సో ఈ మెయిల్ ఐడికి మీరు అక్కడ జీమెయిల్ యాప్ త్రూగా పంపిస్తారు కదా, అక్కడ మీకు 2 అడ్రస్ ఉంటుంది. ఆ 2 అడ్రస్లో ఇది మెన్షన్ చేస్తారు. అండ్ మీకు సబ్జెక్ట్ అని చెప్పేసి ఉంటుంది ఒక లైన్. ఆ సబ్జెక్ట్ లైన్లో ఏం చేస్తారంటే మే 2026 అప్లికేషన్ ఫర్ ఆర్ఏ ఇన్ సిఎస్సిఆర్ఏఐ. సో ఇది మీరు కంపల్సరీగా సబ్జెక్ట్ లైన్లో అయితే మెన్షన్ చేయాలన్నమాట. సో ఈ విధంగా మనము జస్ట్ మెయిల్ త్రూగా వాళ్ళకి అప్లికేషన్ పంపిస్తే సరిపోతుంది. ఎలాంటి అప్లై ఫీ అయితే లేదనమాట. మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్స్కి ఎలిజిబులే. మీకు సాలరీ వచ్చేసి 25,000 రూపీస్ పే చేస్తున్నారు. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి అప్ టు 4 వేకెన్సీస్ అని చెప్పేసి ఇచ్చారు. నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి రీసెర్చ్ అసోసియేట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఐఐటి హైదరాబాద్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి ఒక అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ రీసెర్చ్ అసోసియేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దీనికి సంబంధించి ప్రజెంట్ వీళ్ళు రీసెర్చ్ అసోసియేట్ అనేటువంటి పొజిషన్స్ని అయితే హైర్ చేసుకుంటున్నారు. సో దీనికి సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు, ఎక్స్పీరియన్స్ లేకుండా ఇక్కడ డిజైరబుల్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి ఇది మనకి కంపల్సరీ అయితే కాదనమాట. కాకపోతే కొంచెం మీకు ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఇక్కడ వాళ్ళు ఏదైతే స్కిల్స్ మెన్షన్ చేస్తారో వాటికి వాళ్ళకి ఏంటంటే కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు. అయితే మీకు జాబ్ పోస్టింగ్ హైదరాబాద్లో ఉంటుంది. ఈవెన్ మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా ఎలిజిబులే, ఎందుకంటే మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది, స్టేట్ గవర్నమెంట్ కాదు. మనకి క్వాలిఫికేషన్ ఏంటి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది మీరు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కానీ, లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లేకుంటే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్కి సంబంధించి కానీ, లేదంటే ఈసీఆర్ ఎనీ రెలవెంట్ డిసిప్లిన్ అంటే సంబంధిత డిసిప్లిన్స్లో మీరు పాస్ అయితే మీకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. మీకు అట్లీస్ట్ ఆ యొక్క బీటెక్లో 70% ఆఫ్ మార్క్స్ అనేవి వచ్చి ఉండాలన్నమాట. సో ఇది మనకి ఎలిజిబిలిటీ అనమాట. మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి రైటింగ్ స్కిల్స్ ఉండాలి అండ్ టెక్నికల్ కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ చూడండి ఇక్కడ. సో మీకు డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ అనేది, డిజైరబుల్ అంటే కంపల్సరీ కాదు, ఎసెన్షియల్ అంటే కంపల్సరీ అనమాట. డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ అంటే ఈ స్కిల్స్ ఇక్కడ వాళ్ళు ఏదైతే ఇచ్చారో ఇవి మీకు ఉంటే కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి వాళ్ళే ఇచ్చారు యాడెడ్ అడ్వాంటేజ్ అంటే మీకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. కంప్లీటెడ్ కోర్స్ వర్క్ ఇన్ మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్. సో మీకు మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్కి సంబంధించి కోర్స్ వర్క్ కంప్లీట్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే అది బెనిఫిట్ అనమాట. అలాగే మీకు ఇంకా పైథాన్, అలాగే పైటార్చ్, టెన్సార్ఫ్లో, సో వీటికి సంబంధించి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉన్నా కూడా అది అడ్వాంటేజే. సో ఇంకా ఏంటి అంటే మనకి చూడండి ఇక్కడ క్యాండిడేట్ విత్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ పబ్లికేషన్స్ ఇన్ రెలవెంట్ కాన్ఫరెన్సెస్ ఆర్ జర్నల్స్ విల్ హ్యావ్ యాడెడ్ అడ్వాంటేజ్. సో ఇది మనకి కలిసినటువంటి ఎలిజిబిలిటీ. సో ఎవరైతే పర్టికులర్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో, సో మనకి 30 years లోపు ఏజ్ ఇచ్చారు కాబట్టి, సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైతే రెజ్యూమే ఉంటుందో, సో మనకి రెజ్యూమే ఉంటుంది కదా అందరి దగ్గర, ఒకవేళ మీకు లేకుంటే శాంపుల్ రెజ్యూమే మన టెలిగ్రామ్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో శాంపుల్ రెజ్యూమేలో ఏం చేస్తారంటే మీరు అక్కడ మీరు ఈ యొక్క జాబ్ రిలవెంట్గా మీరంతా కూడా రెజ్యూమే అనేది ప్రాపర్గా అప్డేట్ చేసుకోండి. సో అప్డేట్ చేసుకుని ఆ యొక్క మెయిల్ ఐడికి మీరు రెజ్యూమేతో పాటు మిగతా ఫైల్స్ని కూడా అటాచ్ చేసేసి, మిగతా ఫైల్స్ అంటే మీ క్వాలిఫికేషన్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళకి అటాచ్ చేసి మెయిల్ త్రూగా వాళ్ళకి పంపిస్తే సరిపోతుంది. ఇది మనకి టెన్యూర్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. అంటే మీకు ఇనీషియల్గా 11 months టెన్యూర్ పీరియడ్ ఉంటుంది. తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఇంకా ఎక్స్టెన్షన్ అనేది చేస్తారు. అంతేకాకుండా చూడండి ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటి అంటే ది ఆర్ఏ పొజిషన్ కెన్ బి కన్వర్టెడ్ టు ఎంటెక్ ఆర్ పిహెచ్డి ఆన్ ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ బై క్యాండిడేట్ ఇన్ 6 months. ఒకవేళ మీరు ఎంటెక్ పిహెచ్డి చేసుకోవాలనుకుంటే మీకు ఇదే జాబ్ అనేది మీకు ఎంటెక్ లేదా పిహెచ్డి కింద కన్సిడర్ చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు ఇది. సో ఎట్టి పరిస్థితుల్లో అయితే మిస్ చేసుకోవద్దు. బీటెక్ చేసి ఖాళీగా ఉన్న వాళ్ళు మాత్రం ఆపర్చునిటీ అయితే యూటిలైజ్ చేసుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ నాకు డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి డెఫినెట్గా అయితే షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.